Hey, hello guys, welcome back to our channel Rohananu143. గాయస్ ఇవాళనైతే మనదైతే పార్ట్ 4 వీడియో ఈడేంది పార్ట్ 3 దాకానే ఎండ్ చేసేసి అన్నాడు. పార్ట్ 4 ఎందుకు తీసుకుంటాను చూస్తుందా. సో గాయస్ మనకైతే ఇప్పుడైతే రీసెంట్గానే అయితే మస్తు మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే జైలుకి అయితే పోయినారు. మన బెట్టింగ్ యాప్స్ వల్ల అయితే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే పోతున్నారు. ఇప్పుడు కేసు అవన్నీ అయితే అవుతున్నాయి. ఇప్పుడైతే మొత్తం మన సోషల్ మీడియా అయితే అదే వైరల్ అవుతుంది. సో గాయస్ మనమైతే 3 పార్ట్స్లో అయితే మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఏ యాప్లలో అయితే పైసలు పోతున్నాయో మనం తెలియని వాళ్ళకి గిట్ట చెప్పినాము ఏ యాప్లలో అయితే పైసలు పోతున్నాయో. సో గాయస్ ఇప్పుడు గిట్ట దయేష్ అయితే వాళ్ళైతే ఆడకూడదు. ఇప్పుడన్నా మీకన్నా ఇన్ని రోజుల నుంచి అయితే చెప్పింది అయితే మీరు అబద్ధం అనుకుంటున్నారు. మీకు తెలుసు, నాకు తెలుసు. సో గాయస్ ఇప్పుడన్నా మీకే చూస్తున్నారు కదా, మీరే ఇప్పుడైనా చెప్పుర్రు గాయస్. నేను చెప్తున్నా ఇప్పుడైనా మీరే చూసి నాకే చెప్పుర్రు ఇప్పుడు మీరు నిజమని. సో గాయస్ ఇప్పుడైతే వాళ్ళైతే ఆడకూర్రి బెట్టింగ్ యాప్స్. ఇప్పుడైతే మొత్తం మనకైతే అర్థమైపోతుంది కదా, ఇది మొత్తం బెట్టింగ్ యాప్స్ వల్లనైతే మన సోషల్ మీడియాలో మొత్తం అయితే వాళ్ళు ఎప్పటి నుంచో పేరు కమాండ్ చేద్ది అయితే ఇప్పుడైతే లాస్ట్కి వచ్చేవారికి ఎప్పటి నుంచో చిన్న ఉన్నప్పటి నుంచి కొన్ని ఇయర్స్ నుంచి అయితే కమాండ్స్తున్నారు పేరు అయితే. సో గాయస్ ఇప్పుడైతే చిన్న మిస్టేక్ వల్ల అయితే పేరు మొత్తం ఇట్లా వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో గాయస్ వాళ్ళు మంచిగా వేద్దామని పోయిన అయితే వాళ్ళకి చెడు అవుతుంది. సో గాయస్ నేను అందుకే చెప్తున్నా వాళ్ళైతే బెట్టింగ్ యాప్స్ అయితే ఆడకూడదు. ఇప్పుడు చాలామంది అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోవడం కానీ, ఒకళ్ళ ప్రూఫ్లో ఒకళ్ళు ఇట్లా బయట పెట్టుకోవడం కానీ వాళ్ళు చేసినది అంతా మిస్టేక్. సో గాయస్ నేను ఇప్పటికైనా చెప్తున్నా ఎవరైతే దయేష్ అయితే బెట్టింగ్ యాప్స్ అయితే ఆడకూర్రి. వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. నేనైతే 3 పార్ట్లను అయితే 3 పార్ట్లు అయితే చేసిన. నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. సో గాయస్ అందులోనైతే కొంచెం మీకైతే మొత్తం ఇంటిమేషన్ అయితే ఇచ్చేసినాను. ఈ పార్ట్ 4 నేను తీయనన్నా కానీ తీయాల్సి వచ్చింది. ఇప్పుడైతే మొత్తం మీకైతే ఇప్పుడు ఇది ఆ 3 అయితే తీసుకొచ్చిన. మళ్ళీ ఇది మెయిన్ థింగే మీకు చెప్పకపోతే ఎట్లుంటుందని నేనైతే పార్ట్ 4 అయితే చేస్తున్నాను. సో గాయస్ అందరైతే చూసేవారు పార్ట్ 4 అందరికీ చెప్తున్నా. నేనైతే ఈ బెట్టింగ్ యాప్స్ వల్లనైతే మస్తు పైసలు అయితే పోతున్నాయి గాయస్. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ఆడకూడదు నేను చెప్తున్నా కదా గాయస్. ఇంకొకటి మెయిన్ థింగ్ మీకు ఏంది చెప్పాలంటే మనకైతే ఇప్పుడు ఫోన్ కాల్స్ వస్తుంటే ఇట్లా మనీ వస్తుంది అని ఫ్రాడ్ కాల్స్ అయితే వస్తున్నాయి కదా, మీ మీద లాటరీ వచ్చింది అది అని. సో గాయస్ అది మీరైతే ఎత్తకర్రీ ఆ ఫోన్లు మస్తు ఫోన్లు అయితే అట్లా వస్తున్నాయి. అట్లా మీరు ఫోన్ ఎత్తే మాత్రం మేమైతే పైసలు అయితే కట్ అయిపోతాయి. సో గాయస్ నేనైతే ఈ మాట చెప్పాలని అందుకే వీడియో మరీ పెట్టి చెప్తున్నాను. అందరైతే మనమైతే చెప్పే మాటలు అయితే అందరూ వినరు.